ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, గత 4-5 సంవత్సరాల నుంచి పర్టికులర్ గా మనం కోవిడ్ నుంచి చూస్తే కరోనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. కరెక్ట్. అది మ్యూచువల్ ఫండ్స్ గానే ఉండి, లేదంటే ఈక్విటీ మార్కెట్స్ గానే ఉండి, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఎక్కువైపోతున్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. అవును, మనం గమనించాము. ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్ కి సంబంధించి డిమాట్ అకౌంట్లు ఆల్మోస్ట్ 16-17 కోట్ల వరకు ఉండుంటాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా కూడా యంగ్స్టర్స్ అనేవాళ్ళు, యూత్ అనేవాళ్ళు ఎక్కువగా కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ ఈక్విటీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారంటూ కూడా నేను ఒక ఆర్టికల్ చదివాను. సో ఎందుకంటారు పర్టికులర్ గా యంగ్స్టర్స్ ఈక్విటీ మార్కెట్ లోకి రావాలి అనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కొంత పక్కకి జరిపేసి? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఈ మధ్య కాలంలో ఎవరు చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు అనుకోండి, అంటే ఇప్పుడు యువతకి వాళ్ళకి ఒక అంటే యాంగ్జైటీ అనమాట. అంటే ఎట్లుంటది, మ్యూచువల్ ఫండ్ ఉంది అయ్యా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఇక నువ్వు వేసుకో ఇంత వస్తుంది అంటే ఆ ఫీల్ రాదు. ఇప్పుడు అవునవును, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి పెద్ద ఏజ్ వచ్చినాక వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏమలే ఈ రిస్క్ తీసుకొని మార్కెట్ దీనికి హోంవర్క్ చేసి ఒక రోజు పెరిగిందంటారు, ఒక రోజు తగ్గిందంటారు, మార్కెట్ల గురించి అబ్జర్వ్ చేయాలి, ఫండమెంటల్ చూడాలి, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ వెతకాలి. ఇక రెండోది అంటే టెక్నికల్స్ అంటారు, న్యూస్ అంటారు, కరెంట్ అఫైర్స్ అంటారు. ఇవన్నీ ఎవరు చూస్తారు, మనకి ఎక్కడ నాలెడ్జ్ ఉంది, ఎవరు చెప్తారు, ఎవరిని అడగాలి, ఎంతవరకు, ఎందుకులే మనం అనేది సమయం వెచ్చించలేదు. రైట్ అదొకటి. దీంతో పాటు ఎప్పుడైనా కానీ యువత ఎందుకు షేర్ల వైపు చూపిస్తారు అంటే, వాళ్ళకి ఒక అంటే యాంగ్జైటీ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలవాలి, ఏం జరగబోతుందో మనం అంటే యాంగ్జైటీ అనమాట. అంటే ఏంటంటే జనరల్గా ఉటికినా ఇంకా నువ్వు పైసలు ఇయ్యి మ్యూచువల్ ఫండ్లో కొనుక్కో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, ఇంత వస్తుంది అంటే ఫీల్ రాదు వీళ్ళకి. నేను మీకు సింపుల్ అనమాట. ఇప్పుడు ఈ బైక్ రైడర్స్ ఉంటారు, ఈ బైక్ రైడర్స్ అంతా యూతే ఉంటారు. ఎందుకుంటారు యూత్ అంటే, వాడికి అది ఒక ఫీల్ అనమాట. అంటే బండి నడుపుతుంటే, అంటే మేము ఈ మధ్య లడక్ పోయినాం, లడక్ పోతే అసలు టూరిస్టుల కంటే ఈ రైడర్సే ఉంటారు ఎక్కువ శాతం. పక్క రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి మొత్తం ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, అంత రైడర్సే. అంటే ఏంది, వాళ్ళు టూరే రైడర్స్, అంటే ప్యాకేజే రైడర్స్ ప్యాకేజ్ ఉంటుంది, అంటే సెపరేట్ ప్యాకేజ్. అంటే కొత్తదనం కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏంటిది, బండి నడుపుతారు, ఊళ్ళల్లో మామూలుగా నడుపుతారు. వీళ్ళు 100 మిన్నో 150 మిన్నో పోవాలంటే బండి మీద పోలేరు. రెండోది, కొండలు గుట్టల్లో ఎక్కియాలంటే ఊళ్ళల్లో ఉండవు. రెండోది అడ్వెంచర్స్ రైట్. ఇట్లా అంటే సాహసోపేతంగా అయితే దానికి తగ్గ అక్కడ ఏవైతే రైడర్స్ ఉంటారో అక్కడ ఏం చేస్తారు, కొండలు గుట్టలు రోడ్లు గిట్లు ఏమి ఉండవు. అయినా కానీ నీళ్ళలోంచి గుంటల్లోంచి అప్ అండ్ డౌన్లు ఇట్లా అనగానే ఫస్ట్ వీళ్ళు ఇట్లా లేవాలి, అంటే ఇట్లా అనగానే మళ్ళీ ఇట్లా అనగానే వెనక వీళ్ళు లేవాలి. దానికి తగ్గ అంటే వాళ్ళు అరేంజ్మెంట్స్ అడ్వెంచర్స్ దానికి తగ్గ వాళ్ళు, అంటే హెల్మెట్ అనుకోండి, ఎక్విప్మెంట్ అంతా బాడీ మీద ఉంటుంది. బండి పడ్డా వీళ్ళు పడ్డా ఏమాత్రం వాళ్ళకి లేకుండా ఉంటుంది ఆ ఫీల్ అనమాట. అయితే ఇక్కడ మన షేర్ మార్కెట్లో ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్లు, చిట్టీలు వాళ్ళకి ఉండదు. ఎవరికి ఉంటుంది, 50 ఏళ్ళు దాటిపోయి ఒక 60 ఏళ్ళు అయిపోయినాయి, సేఫ్టీ సెక్యూరిటీ చాలు. ఇప్పటికి మన జీవితం రైట్, మన జీవితం అంతా అనుభవించిన బాబు, ఇంత అనుభవిస్తే ఏం సంపాదించింది లేదు, టెన్షన్ లైఫ్ వద్దు, నాకు సాలిడ్ గా ఉన్నాం. అందుకనే ఎక్కువ శాతం మీరు చూడండి, రిటైర్ అయిన వాళ్ళు ఏమి ఉండదు, ఇక సింపుల్ గా ఉంటారు. మంత్లీ పెన్షన్, అంటే ఏదైనా బిజినెస్ సెట్ అయింది, ఆ బిజినెస్ కొడుకులో, అల్లుళ్ళో, బిడ్డలో, మనవడో, మనవరాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటారు. వీళ్ళు టైంపాస్ చేస్తారు ఇంట్లో. ఇక అంటే అద్దెలు అనుకోండి, అంటే మెయిన్ ఎక్కువ శాతం విలేజెస్లలో ఏమవుతుందంటే, జాగలు అవి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం, లేకపోతే ఇళ్ళు ఎక్కువ కట్టేసుకొని కిరాయిలకి ఇచ్చుకోవటం. ఇక వాళ్ళు టైం పాస్ చేయడం. ఎందుకంటే ఇక నాకు ఇక అయిపోయినాం, ఇక ఈ 60 ఏళ్లలో నేను రిస్క్ తీసుకొని బిజినెస్లు చేసి ఇంకా ఏం చేస్తాం అనేది ఉంటుంది. యూత్కి అట్లా ఉండదు. ఇప్పుడే జాయిన్ అయ్యిండు, ఎప్పటికప్పుడు ఆయన కొత్తదనం కావాలి. ఎప్పటికప్పుడు యూత్కి ఏమనిపిస్తుంది అంటే, ఏదో ఒకటి చేయాలి, ఇంకా మనం గ్రోత్ చేయాలి, మార్కెట్లో నేను ఒక విధమైన నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి. అందుకని చాలామంది బిజినెస్ చేస్తారు.
మళ్ళీ బిజినెస్లో లాస్ వచ్చినా కానీ అరే నీకేం కాదులేరా, పోతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నీకు ఇంకా చాలా ఉంది ఏజ్, ఆ లోపల ఇదేమన్నా ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ నీకు హెల్ప్ అవుతుందిలే అని అంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉందో ఏంజిల్ వన్ వాళ్ళు ఈ సర్వే అన్నమాట చేసారు. వాళ్ళు ఏదైతే ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళు 13 నగరాల్లో 1600 మంది మీద మేల్ ఫీమేల్ యువత యువకులు అందరి దగ్గర నుంచి ఒక అభిప్రాయం సేకరించి మనసులో మాట మనసులో మాట, బాబు నువ్వు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు, నీ దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు ఎలా చేస్తావు అని అంటే వాళ్ళందరూ కూడా 93% పొదుపు చేస్తారు, అంటే సంపాదించిన దాంట్లో పొదుపు చేస్తారు, సేవింగ్స్. కానీ ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా మంత్లీ ఇన్కమ్ కావాలని ఫిక్స్డ్ డిపాజిట్లు వీటి మీద అంత చూపించట్లేరు. ఎంతసేపటికి షేర్ల వైపే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతుండ్రు అనేది వాళ్ళ యొక్క అంటే ఆ సర్వేలో ఉన్నటువంటి అయితే వాళ్ళు ఒక 58 మంది గనక యువ పెట్టుబడిదారులని వాళ్ళు సర్వే చేస్తే అందులో 39% మంది 58% పెట్టుబడిదారులు యువ, దాంట్లో 39% మంది మ్యూచువల్ ఫండ్స్, అంటే షేర్లలో పెట్టేవాళ్ళు 58%, 39% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు. అయితే మళ్ళీ ఇందులో 2 ఉంటుంది, అంటే కొంత రిస్క్ తీసుకుంటారు, కొంత రిస్క్ లేకుండా, అంటే ఉన్న సేవింగ్స్లోనే మనం కొంత చేసుకుందాంలే కానీ మళ్ళీ కొంత మ్యూచువల్ ఫండ్స్ కూడా పోతారనమాట అట్లా. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా 22%, రికరింగ్ డిపాజిట్లు ఆర్డీలు అంటాం అవి ఒక 26%, ఇట్లా వాళ్ళు సర్వే చేసి చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఏంటంటే ఎవరికి వాళ్ళు అధిక రిటర్న్స్, అంటే ఎక్కువ రిటర్న్స్ రావాలనే ప్లాన్ చేస్తారు. యూత్కి ఏంటిదంటే ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ పెరగటం, సాఫ్ట్వేర్ టూల్స్ రావటం, మార్కెట్ అప్డేట్స్ మినిట్ మినిట్ తెలుసుకోవటం. ఇప్పుడు ఎక్కువ శాతం యూత్ ఎందుకు అంటే వాళ్ళు అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ, సిస్టమ్ ముందే ఉంటారు. ఈ సిస్టమ్ ముందు ఉన్నప్పుడు ఏంటిది, ఇది కూడా ఈ షేర్ మార్కెట్ కూడా అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ దీంతో పాటు అది కూడా సైమల్టేనియస్గా తెలుసుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మనము షేర్లలోనే చూద్దాంలే చేద్దాంలే, సరే ఇక కొంచెం అటు ఇటు లాస్ అయినా కానీ ఓవరాల్గా మనం చేయగలము చేస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం యూత్కి ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతే తప్ప మేల్కొండ ఇంకా పొద్దు సమానం సిస్టమ్ ముందు కూర్చొని చేస్తూ ఉండి ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని నెల ఇంత వస్తుంది అంటే ఆ ఫీల్ రాదనమాట వాళ్ళకి. దానికోసం ఇప్పటికీ చాలామంది ఒక వ్యాపకంగా కూడా పెట్టుకొని చేస్తారు కొద్దిమంది. అయితే ఇవన్నీ కూడా మనకేంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావటం, ఎక్కువ మంది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయటం. అయితే ఎక్కువ శాతం పొదుపు అలవాటు ఉన్నా కానీ మళ్ళీ ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు అనగానే వీకెండ్ రాగానే బాగా ఎంజాయ్ చేయటం, ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా మళ్ళీ ఇదేదైతే ఎక్కువ శాతం ఉందో యువత అయితే మాత్రం, యువతే కాదు జనరల్గా కొంతమందికి ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ కోసం అనమాట. అంటే దాన్ని ఏమంటారు, యువతలో కొత్తదనం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలవాలి, ఏమవుతుందో తెలవాలి, నా పైసలు ఏమవుతుందో తెలవాలి అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకి అట్లాంటివి ఉండవు. సర్లేరు బాబు ఏం కాదులే అంటారు. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ధన్యవాదాలు. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించబడినది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.